హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరూ ఎలా ఉన్నారని మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, పండుగ రోజే పని అంటే మొత్తం కుదరదని ఒకరోజు ముందు అయితే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేశానని చెప్పాను కదా. మిగతా అయితే పండుగ రోజు మార్నింగ్ 5కే లేచి అన్నీ కంప్లీట్ చేసుకొని అందరం స్నానాలు చేసుకొని రెడీ అయితే అయినామండి. మా ఆయన అయితే పాతయాన్ని తీసేసి అంటే దర్వాజాలకి ఇంతకుముందు కట్టిన పూల దండలన్నీ తీసేసి మామిడాకులు అయితే దండలతో కట్టాడండి. పూజ అయితే వేసుకున్నాము. మా అత్తమ్మ ఉగాది పచ్చడి చేసింది. ఈరోజు అయితే మేము ఎల్లవ తల్లికి కల్లుగూడాలు వేస్తామన్నమాట. అవి కూడా కంప్లీట్ చేసింది. ఇక్కడ పచ్చడి చేసింది, కల్లుగూడాలు దేవుడికి కోడిపిల్లతో అన్నమాట. కొంతమంది ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ తినరంట. మేమైతే కల్లుగూడాలు వేస్తాం ఎల్లవ తల్లికి కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ తింటామండి. మా ఆయన అయితే వాటర్ ప్లాంట్ కోసం ఒక చిన్న ఆటో కొన్నాడు. అదైతే జాతర రోజు అయితే పూజ చేయిస్తామని కోటంచకు అయితే వెళ్తున్నామండి. పాత ఆటోనే, దానికి రెనోవేషన్ అయితే చేయించి పూజ అయితే చేపిద్దామని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్కి వెళ్తున్నా కూడా మా పిల్లలు అయితే సెల్ అయితే వదలట్లేదండి. మా రిషి ఏం చూడడు. మా మామయ్య వస్తే మా మిట్టుకే సెల్ అయితే పండగ. టెంపుల్కి అయితే వచ్చాము, కానీ టెంపుల్లో పూజ చేయడానికి చాలా వెహికల్స్ ఉన్నాయి. మా పాప అయితే చాలా వీక్ అయిందండి, వామిటింగ్స్ మోషన్స్ అని చెప్పాను కదా. ఇక్కడైతే వెహికల్స్ పూజకు చాలా ఉన్నాయని ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్లో అయితే టెంపుల్ దగ్గర బిల్డింగ్లో అయితే కూర్చున్నాము. మా పాప ఏడుస్తుంటే పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ అయితే కొన్నామండి. నేనైతే చాకోబార్, మా పెద్ద బాబు నేను చాకోబార్ తీసుకున్నాము. ఏదైనా మా రిషికి రెండండి. మేము తినేలోపు కప్ ఐస్ క్రీమే కావాలన్న అది కంప్లీట్ చేసిండు. అది కంప్లీట్ చేసి మేము తింటుంటే నాకు మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంటే మళ్ళీ చాకోబార్ అయితే తీసుకున్నాము. ఇక మా మిట్ట అయితే అలుగుతాడు, తమ్మునికి 2 నాకు 1 అని. టైం అయితే 11:45 అవుతుందండి. ఎండ అయితే విపరీతంగా ఉంది, చాలా ఎండ కొడుతుంది. ఈ టెంపుల్లో వెహికల్స్కి దసరాకి ఉగాదికి పూజలు అయితే బాగా చేయించుకుంటారండి. చాలా వెహికల్స్ ఉన్నాయి. మా టైం ఎప్పుడు వస్తుందో, హాఫ్ అన్ అవర్ పడుతుందేమో అని మా ఆయన అయితే చెప్పిండు. మా పాప అయితే ఎలాగోలా ఐస్ క్రీమ్ అయితే తినిందండి. 2 డేస్ నుంచి అసలు ఏం తినట్లేదు. ఇక్కడ చూడండి, అలిగి మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే కొనిపించుకున్నాడు. ఇక ఈ కార్ తర్వాత నెక్స్ట్ మాదే అండి. కారు పక్కన ఉందే అండి మా ఆటో. మా అయ్యగారు అయితే గుడి ముందుకు తీసుకురండి, పూజ అయితే స్టార్ట్ చేద్దామన్నాడు. సో మా ఆయన అయితే గుడి ముందుకు అయితే తీసుకొచ్చిండు. మేమైతే ఎండ కొడుతుందని కొంచెం లోపలికని నిలబడ్డాం. అయ్యగారు అయితే రెండమ్మ పసుపు కుంకుమ ఎద్దురా అంటే నేనైతే గబగబా వెళ్ళాను. ఇదే అండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. దీని ముందే మా ఆటోకి పూజ జరుగుతుంది. మా ఆయన అయితే దానికి ఏమేం కావాలన్నీ అక్కడ సర్దుతున్నాడు. మా పిల్లలు అయితే ఆటోలో ఆడుకుంటున్నారు. ఫస్ట్ నేను డ్రైవ్ చేస్తా అని అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలు. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది, చేసిండు. అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ అయితే ఆటో మీద జల్లించిండు. పూజ కంప్లీట్ అయింది. మా ఆయన అయితే హారతి అయితే ఇస్తున్నాడు. గుళ్ళో కూడా హారతి టైం అయిందని గబగబా పూజకు రండి అని చెప్తే మేమైతే దర్శనం కోసం ఇక్కడ మా ఆయన అయితే రాసగుమ్మడితో ఆటోకి అయితే దిష్టి తీసిండండి. దిష్టి అంతా పోవాలని దిష్టి తీసి పగలగొట్టి దాని మీద కూడా అయ్యగారు పసుపు కుంకుమ చల్లమంటే దాని మీద కూడా పసుపు కుంకుమ చల్లాము మేము. అయ్యగారు రివర్స్ కూడా 5 చుట్లు తిప్పమంటే మళ్ళీ రివర్స్ కూడా 5 చుట్లు తిప్పి మా ఆయన అయితే రాసగుమ్మని అయితే పగలగొట్టిండండి. మా పాప అయితే కొంచెం సిక్ అయింది కదా. మా అత్తమ్మ అయితే మా పాపను ఎత్తుకొని మేము చేసేటి అన్నీ పక్క నుండి అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఒక్క దెబ్బకే కరెక్ట్ సెంటర్ పాయింట్లో పగిలిందండి. అయ్యగారు అయితే మనం వంచ ఫలసిద్ధి రస్తాన్ని దీవించి అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నానని జోక్గా చెప్పిండు. మేము అయితే అందరం నవ్వుకున్నాము. గుమ్మడికాయ మీద నువ్వు కూడా పసుపు కుంకుమ జల్లమ్మా అంటే నేను కూడా పసుపు, కుంకుమ, గంధము అన్నీ దిష్టి తీసి అయితే గుమ్మడికాయ వక్కల మీద పోయమంటే ఇవన్నీ అయితే గుమ్మడికాయ మీద పోసాను. అయ్యగారు చెప్తున్నాడు ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ చేసిన ఓపిక లేదు, ఎండ కొడుతుంది కదా. నాకు ఓపిక ఉన్న బాడీ సహకరించాలి కదా. బాడీ సహకరిస్తారు. మంత్రాలు పొద్దున్నుంచి చదివి బాగా అలసిపోయిందంట. వాళ్ళు కూడా తినకుండా వస్తారు కదా టెంపుల్కి. మా వెహికల్ తర్వాత ఇంకొక 2 బైక్స్ ఉన్నాయి అంతే. అది అయిపోయాక హారతి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారంట. దాని గురించే డిస్కస్ చేసుకుంటూ అయ్యగారు అయితే టైం అవుతుందని పూజ చక్కగా చేయట్లేదని అంటారు. మేము చేస్తూనే ఉంటాం. మంత్రాలు ఇంకేమైనా కొత్తగా కనుక్కుంటామా. వెహికల్ కింద అయితే నిమ్మకాయలు పెట్టి మా ఆయన అయితే డ్రైవ్ చేయమన్నాడు. నేనైతే టైర్స్ కింద నిమ్మకాయలు అయితే పెట్టాను. కొబ్బరికాయ కొట్టిండు మా ఆయన. కొట్టి స్టార్ట్ చేయమంటే స్టార్ట్ అయితే చేసిండు. ఇట్లా స్టార్ట్ చేయగానే వెంటనే స్టార్ట్ అయిపోయింది. అయ్యగారు మంచిగా దీవించి నీకు తిరుగులేదు పోయా, అంత సక్సెస్ అవుతుంది అని అయ్యగారు అయితే మంచిగా దీవించిండు. దేవుడికి అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాం. మా పాప అయితే బాగా ఏడుస్తుంది. మార్నింగ్ నుంచి మా పిల్లలు ఏం తినలేదు. మా పాప అయితే ఎండ కొడుతుంది కదా, బాగా వాటర్ అని అడుగుతుంది. ఇక్కడ పులిహోర లడ్డు అయితే ఇస్తారండి, అంటే కొనుక్కోవాలి మనం. లోపల పులిహోర ప్రసాదం అయితే పెడతారు, అది తిన్నాం మేము ఆల్రెడీ. మా పిల్లలకి ఇంకింత కావాలంటే మా ఆయన అయితే కొనుక్కరావడానికి వెళ్ళిండు బయటికి.
అంటే ముందు ఉంటుంది కొంచెం. పూజ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇక మస్తు ఎండ కొడుతుంది కదా, టవల్స్ కప్పితే మా పెద్దోడైతే కప్పుకోలేదు, రిషి అయితే కప్పుకొని మంచిగా కుడక తింటున్నాడు. టైం అయితే 2 అవుతుంది. మంచిగా లడ్డు అయితే పులిహోర అయితే తిన్నాం మేము. చూడండి పచ్చడి పొలాలు, అవి స్టార్టింగ్లో కనిపించే ఆడమగ వడ్లంట. ఇగో ఇదైతే కంకి పెరడండి. ఇవి కూడా కొన్ని పచ్చగా ఉన్నాయి, కొన్ని ఎండిపోయినాయి. మంచి కంకులు అయితే మంచిగా కాసినాయి. మరి రిషి అయితే లడ్డు మొత్తం నాకే కావాలని మొత్తం తీసుకొని తిన్నాడు. నాతో రీల్ చేయమ్మా, నాతో రీల్ చేస్తలేవా అని వచ్చి కూర్చొని నాతో రీల్ చేయాలంటే మార్నింగ్ ఒక రీల్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఆ పక్కకుండా అయితే నేను చదువుకున్న స్కూల్ అండి. అబ్బా 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 తెచ్చిండా మీ డాడీ? ఇప్పుడు తింటావా? ఏ చూపించండి లెగ్ పీస్ ఏది చూపి. అగో అన్నయ్య పట్టుకున్నాడు. లెగ్ పీస్లు ఏవైనా అంతేగా నాన్న. ఏది నాన్న నీ లెగ్ పీస్ ఏది చూపి. వేడిగుంది మరి, ఎట్లుంది? ఉప్పు కలిసిందా? బాగుందా? టేస్ట్ ఉందా? తల్లి చక్కనమ్మా హాయ్. నీదేది? ఎట్లుంది? సూపరా? అబ్బాబ్బాబ్బాబ్బా. అది సూప్ ఉంటుంది కాదు నాన్న, ప్లేట్ దగ్గరకు అనుకో, ప్లేట్ దగ్గరకు అనుకొని తినాలి. ఆగట్లా అవును డాడీ. నువ్వు దగ్గరికి అన్నయ్య లెక్క తిని, అన్నయ్య చూపిస్తాడు. కిందికి వాంగు. వెరీ గుడ్. ఎట్లుంది తల్లిగాడు? చక్కనమ్మా. నేను తింటేగా ఓకేనా? నేను పెట్టుకోను అన్నం.